హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సిటీ ఆఫ్ ఫ్యాషన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సో ఆల్రెడీ థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది మీకు ఈ వీడియో దేని గురించి అనేది. సో మనం వచ్చేసి ఈ వీడియోలో నేను వచ్చేసి గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నా. సో దాని గురించి డీటెయిల్గా మాట్లాడేసుకుందాము. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ వీడియోలో నేను మీతో ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చూపించే లవ్కి నాకు 4K ఫ్యామిలీ మెంబర్స్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ. మీరు నన్ను ఇంత లైక్ చేసి నన్ను ఫాలో అవుతున్నారు కదా. సో మీకోసం నేను ఒక చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకండి. నేను నా బడ్జెట్లో ఒక చిన్న గిఫ్ట్ మీకు ఇద్దాం అనుకుంటున్నాను ఈ గివ్ అవే కోసం. ఎందుకంటే పెద్దగా కాకపోయినా బట్ మీరు చూపించే నాకు ఆ లవ్కి నేను నా ఎఫర్ట్ అంతా పెట్టి నేను మీకోసం ఒక హాఫ్ శారీని స్టిచ్ చేసి నేను మీకు గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను. సో ఆ హాఫ్ శారీ గురించి డీటెయిల్డ్గా మాట్లాడేసుకుందాము. సో నేను వచ్చేసి ఒక బ్లాక్ శారీ తీసుకున్నాను. మీకు ఆల్రెడీ తెలిసిందే కదండి. నేను నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసారంటే నేను చాలా బడ్జెట్లో వెళ్ళే టైప్ అనమాట. నేను లో బడ్జెట్లోనే ఏదైనా తీసుకొని దాన్ని గ్రాండ్గా చూపించుకునేటట్లు చేస్తానన్నమాట. సో నేను ఏదైనా బడ్జెట్లోనే తీసుకుంటాను. సో అదే బడ్జెట్లోనే వెళ్ళానండి. అంటే ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొద్దని ఫస్టే చెప్పాను కదా. సో నేను నా బడ్జెట్లో ఒక హాఫ్ శారీ డిజైన్ చేశాను. బట్ నేను శారీ ఎక్కడ తీసుకున్నాను దాని డీటెయిల్స్ అన్నీ నేను ఇప్పుడు మొత్తం చెప్పేశాను మీకు. అండ్ ఇది వచ్చేసి ఇదే అనమాట. చాలామందికి బ్లాక్ ఫేవరెట్ ఉంటుంది కదా. సో నేను బ్లాక్ తీసుకుందామని చెప్పేసి నేను బ్లాక్ శారీ మీషోలోంచి తీసేసుకున్నాను. మీషోలో వచ్చేసి ఇది నాకు 500 రూపీస్ పడింది. అది రేట్ వచ్చేసి ఫ్లక్చువేట్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి 460 రూపీస్కి ఉంది. నేను కొని స్టిచ్ చేసిన టైంకి వచ్చేసి 499 రూపీస్ ఉందన్నమాట శారీ. సో అది అలాగే దానికి వచ్చేసి 150 రూపీస్ లైనింగ్ తీసేసుకున్నాను నేను. ఆ లైనింగ్ వచ్చేసి 4 మీటర్స్ తీసేసుకున్నాను. హాఫ్ శారీకి 3, అలాగే బ్లౌజ్కి ఒక 1 పెట్టేద్దామని చెప్పేసి తీసేసుకున్నాను అనమాట. 4 మీటర్స్ అది ఒకటి వచ్చేసి 150 రూపీస్ పడింది అనమాట. ఏం పెద్ద ఎక్కువ పెట్టలే అని అనుకుంటారేమో, బట్ అయితే స్టిచ్చింగ్కి ప్రైస్ వచ్చేసి బయట మా ఊర్లో నాకు బయట ఎక్కడ తెలియదు, బెంగళూరులో అయితే చాలా చాలా ప్రైస్ ఎక్కువ అన్నమాట. జస్ట్ హాఫ్ శారీ వెయిట్కైనా కూడా. సో నాకు బెంగళూరులో ప్రైజెస్ తెలీదు. నేనైతే మా ఊర్లో ప్రైజెస్ అయితే నాకు తెలుసు అనమాట. ఎందుకంటే మా ఆడపడుచు స్టిచ్ చేసుకుంటుంది కాబట్టి ఎవ్రీ టైం నేను వెళ్ళి డబ్బులు ఇస్తాను. నేను మా హస్బెండ్ వెళ్ళేసి ఆ పిల్లకి స్టిచ్ చేపిస్తాం కాబట్టి బయట నుంచి. సో నాకు ఆ రేట్స్ అనేది తెలుసు అనమాట. బయట వచ్చేసి కింద హాఫ్ శారీకి లెహెంగాకి వచ్చేసి 500 ఈజీగా తీసుకుంటారనమాట మా ఊర్లో. అండ్ బ్లౌజ్ వచ్చేసి 400 తక్కువ అస్సలు తీసుకోరు. ఇది నార్మల్ బ్లౌజే కాబట్టి, ఎందుకంటే హెవీ డిజైన్ ఏది లేదు కాబట్టి 350 ఈజీగా అయితే తీసుకుంటారనమాట. టోటల్ కాస్ట్ వచ్చేసి నాకు 1600 పడ్డదనమాట. ఎందుకంటే స్టిచ్చింగ్ది ప్రైస్ నాకు డబ్బులు ఖర్చు పెట్టలేదు, కానీ నా ఎఫర్ట్ అంతా నేను మీకోసం ఇంకా నేను స్టిచ్ చేసుకునేదానికన్నా నేను మీకోసం అని చెప్పి ఇంకా జాగ్రత్తగా ఎటువంటి అంటే అట్లా ఇట్లా కుట్టించకుండా నీట్గా స్టిచ్ చేసి మంచిగా ఇద్దామని చెప్పి నా ఎఫర్ట్ అంతా పెట్టి నేను స్టిచ్ చేశాను అనమాట. నా కోసమన్నా నేను నార్మల్గా స్టిచ్ చేసుకుంటానేమో, బట్ ఇంకా వేరే వాళ్ళ కోసం అంటే మాత్రం నేను ప్రాపర్గా స్టిచ్ చేసేకే ట్రై చేస్తాను అనమాట. సో నేను మంచిగా డిజైన్ చేసి మంచిగా స్టిచ్ చేసి నా ఎఫర్ట్ అంతా పెట్టి స్టిచ్ చేశాను. సో జస్ట్ 1600 రూపీసేనా అని అనుకుంటున్నారేమో. నా బడ్జెట్లో ఇది నాకు ఓకే అని అనుకుంటున్నాను నేనైతే. సో మరి మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే ఐడియా లేదు. బట్ ఒకసారి హాఫ్ శారీ అయితే చూపించేస్తాను డీటెయిల్డ్గా, ఒకసారి చూసేద్దాము. ఇది వచ్చేసి శారీ నుంచి నేను హాఫ్ శారీ డిజైన్ చేశాను అనమాట. ఇది వచ్చేసి దుపట్టా, ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్. సో ఫస్ట్ వచ్చేసి లెహెంగా గురించి మాట్లాడేద్దాము. ఇది వచ్చేసి మనకి లెహెంగా అనమాట. సో ఇలా ప్లీట్స్ పెట్టి మొత్తం స్టిచ్ చేసి ఇలా ఐరన్ కూడా చేసేసాను అనమాట. నేను ఇలా మొత్తం ఇలా ప్లీట్స్ ఫ్రంట్ అంతా బ్యాక్ ఇలా మొత్తం ప్లీట్స్తో వచ్చేసింది అనమాట. కింద చూసారంటే ఇలా మనకి ఇలా చిన్న బార్డర్ శారీ కింద వచ్చిందనమాట. యాక్చువల్లీ నేను ఇలా హాఫ్ శారీ డిజైన్ చేసే కూడా నేను ఒక శారీ చూసాను అనమాట. ఒకరి వీడియోలో నేను హాఫ్ శారీ వాళ్ళు వేసుకున్నది చూసి నాకు చాలా బాగా అనిపించింది అనమాట.
టోటల్ ఒకటి క్లాత్తో వాళ్ళు హాఫ్ శారీ డిజైన్ చేసుకున్న ఆ ఫోటో కూడా నేను పెడతాను చూడండి. వాళ్ళది బ్లూ కలర్ ఉందన్నమాట. నాకు ఇది చాలా బాగా నచ్చింది. నా కోసం స్టిచ్ చేసుకుందామని అనుకున్నా, బట్ ఈ గివ్ అవే ఇద్దామని చెప్పేసి ఈ థాట్లో ఉన్నా అనమాట. సో అప్పుడు నాకు అనిపించింది బట్ సేమ్ కలర్ డిజైన్ చేద్దాం అనుకున్నా. బట్ చాలా మందికి బ్లాక్ ఫేవరెట్ ఉంటుంది కదా, నేను కూడా ఒక బ్లాక్ పిచ్చిదాన్ని అనమాట. సో చాలామందికి బ్లాక్ ఫేవరెట్ ఉంటుంది అని చెప్పేసి నేను బ్లాక్లో చూస్ చేసుకున్నాను. ఇలా బ్లాక్లో చూస్ చేసుకొని మనకి ఇలా గోల్డ్ కలర్ వచ్చేసింది అనమాట. జరీతో బార్డర్ వచ్చేసింది. అండ్ ఇది వచ్చేసి మనకి కాటన్లో వచ్చేసింది అనమాట. అలానే ప్యూర్ కాటన్ కూడా కాదు, మంచి ఫ్యాబ్రిక్లో వచ్చేసింది అనమాట. ఇదైతే ఇలా బార్డర్ అంతా ఇలా వచ్చేసింది. అండ్ ఇలా చూసా అంటే మనకి నడుం సైజ్ వచ్చేసి ఎవరైనా వేసుకోవచ్చు అనమాట. ఎట్లాంటి సైజెస్ వాళ్ళకు కూడా మనకి పడుతుంది. సో నేనైతే నా సైజులో స్టిచ్ చేసుకున్నాను. నాకు వేరే సైజెస్ ఏం తెలియదు కాబట్టి, సో ఎవరు ఎలాంటి వాళ్ళకి డ్రెస్ వెళ్తుందో తెలియదు కదా. సో వాళ్ళు సన్నగా ఉండొచ్చు, నాలా ఉండొచ్చు, బట్ నాకు తెలియదు కాబట్టి సో నాలాగానే పెట్టానమాట, నా ఆల్తీతోనే మొత్తము. సో ఇక్కడ చూసా అంటే ఇలా కూడా ఇచ్చేసాను అనమాట. సో మీకు కావాలి అనుకుంటే జస్ట్ మీరు ఇంకా సైజ్ ఒకవేళ ఇంకా చిన్నది కావాలి అనుకున్నా, పెద్దది కావాలనుకున్నా మనకి చాలా క్లాత్ అయితే ఉందన్నమాట. ఇది లూజ్ కావాలంటే లూజ్, ఇంకా టైట్ కావాలంటే ఇక్కడికి కూడా పెట్టుకోవచ్చు మనం అలా. ఇలా ఇది వచ్చేసి హాఫ్ శారీకి లెహెంగా అనమాట. లెహెంగా ఇది వచ్చేసింది. ఇలా లోపల వచ్చేసి లైనింగ్ కూడా వేసాను. ఇంకా మీరు క్యాన్ వేసుకున్నా అంటే కూడా చాలా చాలా ఇంకా గ్రాండ్గా ఇలా మొత్తం ఫ్లఫీ లాగా కనిపిస్తుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసి లెహెంగా అనమాట. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా రౌండ్ నెక్ స్టిచ్ చేసేసాను. నాకు మామూలుగా అయితే రౌండ్ నెక్ ఎక్కువ ఇష్టం అనమాట. సో నేను రౌండ్ నెక్కే పెట్టేశాను. ఫ్రంట్ వచ్చేసి రౌండ్ పెట్టేసి బ్యాక్ కూడా రౌండ్ పెట్టేశాను. బ్యాక్ కూడా రౌండ్ పెట్టేసి ఇలా థ్రెడ్స్ ఇలా ఇచ్చేసాను అనమాట. బయట కొనుక్కున్నాను నేను. ఇది చాలా క్లాత్ వచ్చేసి మనకి చాలా పతలాగా ఉంటుంది. సో నాకు దాంతో రాలేదనమాట ఇలా థ్రెడ్స్ పెట్టేకి. సో అందుకనేసి నేను బయట కొనేసాను అనమాట ఇలా. సో లోపల లైనింగ్ వేసేసి హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా ఇక్కడ వరకు పెట్టేసాను అనమాట. ఇక్కడ వరకు హ్యాండ్స్ ఇలా మంచిగా ఇలా వచ్చేసింది. ఇది కూడా మనకి లోపల క్లాత్ కూడా వదిలాను. కొంచెం లూజ్ కావాలంటే కూడా లూజ్ చేసుకోవచ్చు. బ్యాక్ హుక్స్ పెట్టేశాను అనమాట. లోపల కూడా చూసా అంటే నేను ప్రాపర్గా ఇలా చూసారా, ఇలా మంచిగా నేను మొత్తం ఇలా స్టిచ్ చేసేసాను అనమాట. లోపల ఏ క్లాత్ అంటే మనకి పోగులు పోతుంది కదా, అలా ఏం పోకుండా ప్రాపర్గా నేను స్టిచ్ చేశాను అనమాట. ఇక్కడ కూడా చూసారంటే ఎలాంటిది కూడా లేకుండా మంచిగా నీట్ స్టిచ్చింగ్ అయితే చేశానమాట. ఇలా క్లాత్ కూడా మనకి చాలా వరకు ఇచ్చాను. ఒకవేళ లూజ్ కావాలి అనుకుంటే లూజ్ చేసుకోవచ్చు కూడా. ఎవరికైనా టైట్ కావాలంటే మనం ఇంకో స్టిచ్ వేసుకోవచ్చు అనమాట, సరిపోతుంది. అండ్ హాఫ్ శారీకి కూడా చూసారంటే లోపల నేను ప్రాపర్గా జిగ్జాగ్ చేశాను అనమాట లోపలంతా. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్. ఈ హాఫ్ శారీకి కూడా నేను లోపల మంచిగా ఇలా జిగ్జాగ్ చేశాను అనమాట మొత్తము. ఇలా లోపల చూసారంటే లోపల కూడా నేను మంచిగా ఇలా జిగ్జాగ్ చేసేసి మొత్తం ఇచ్చేసాను అనమాట. ప్రాపర్గా స్టిచ్ చేసేసాను. ఎక్కడ ఏది మనకి ఏదైనా తగులుకుంటే పోగులు వెళ్ళేలాగా లేకుండా మొత్తం నీట్గా ఫినిషింగ్ ఇచ్చేసాను అనమాట. అండ్ ఇది వచ్చేసి దుపట్టా కూడా సేమ్ మనకి లెంతీగానే పెట్టాను అనమాట, 2.5 మీటర్లో. అండ్ ఇది వచ్చేసి మనకి బార్డర్ అంతా శారీ ఎలా వచ్చేసిందో ఇది వచ్చేసి పళ్ళులో తీసాను అనమాట. ఇటు సైడ్ వచ్చేసి నేను ఇది యాడ్ చేశాను దాంట్లో వచ్చిన పీస్. ఇక్కడ చూసారంటే నేను స్టిచ్ చేశాను కదా, బట్ ఇక్కడ చూడండి ఒకసారి నీట్గా ఫినిషింగ్ అయితే వచ్చేసాను అనమాట, మొత్తం జిగ్జాగ్ చేసేసి. సో మొత్తం ఇలా మొత్తం ఇక్కడంతా జిగ్జాగ్ చేసి ఇచ్చేసాను అనమాట, నార్మల్ స్టిచ్ కూడా కాదు. అండ్ ఇది వచ్చేసి పైన వస్తుంది, ఇది వచ్చేసి కింద సేమ్ మనకి శారీ ఎలా వచ్చేసిందో అలా బార్డర్ లాగా వచ్చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి దుపట్టాకి ఇచ్చేసాను. ఇటు సైడ్ వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది కదా, ఆ పళ్ళు మొత్తం అలానే పెట్టేశాను అనమాట. ఇటు సైడ్ జిగ్జాగ్ చేసేసాను. ఇది దుపట్టా లాగా వస్తుంది. బట్ నేను ఒకసారి మీకు వేసుకొని చూపిస్తాను. టోటల్ ఇలా చూపించే కన్నా ఒకసారి వేసుకుంటే మీకు అవుట్ఫిట్ ఐడియా అనేది తెలుస్తుంది కదా, ఇలా ఉంటుంది అవుట్ఫిట్ అని చెప్పి. సో ఇది వచ్చేసి నేను వేసుకొని ఒకసారి చూపిస్తాను చూడండి, మీకు ఎలా అనిపిస్తుందో కూడా తెలుస్తుంది. జస్ట్ నేను అలా ఒక్కసారి వేసుకొని చూపిస్తాను అంతే. ఆ తర్వాత నేను ప్యాక్ చేసి రెడీగా పెట్టేశాను. సో ఇప్పుడు గివ్ అవే గురించి మాట్లాడేసుకుందాం. ఇప్పుడు వరకు హాఫ్ శారీ డీటెయిల్గా చెప్పేశాను కదా, ఎంత పడింది, ఎలా స్టిచ్ చేశాను మొత్తము దాని గురించి మాట్లాడేసుకున్నాము. హాఫ్ శారీ కూడా చూపించేశాను. బ్లాక్ అంటే చాలా మందికి ఫేవరెట్ ఉంటుంది కదా అనేసి నేను బ్లాక్ చూస్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనము గివ్ అవే రూల్స్ అన్ని మాట్లాడేసుకున్నాము. ఈ గివ్ అవేని నేను 5K
5K సబ్స్క్రైబర్స్ అదేనండి 5K ఫ్యామిలీ మెంబర్స్ అయ్యే కోసం నేను ఈ గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను. సో దీనికి ఈ గివ్ అవేలో మీరు పార్టిసిపేట్ చేయాలి అంటే తప్పకుండా ఫాలో అవ్వాల్సిన రూల్స్ కొన్ని అయితే ఉన్నాయి. సో ఫస్ట్ రూల్ వచ్చేసి నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. సెకండ్ వన్ వచ్చేసి ఈ వీడియోని లైక్ చేయాలి. థర్డ్ వన్ వచ్చేసి నాకు ఈ వీడియోలో కామెంట్ వచ్చేసి డన్ అని పెట్టాలి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్లో వచ్చి డన్ అంటే ఈ 3 రూల్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సినవి అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి. నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి, ఈ వీడియోని లైక్ చేయాలి, అలాగే కామెంట్లో వచ్చేసి డన్ అని పెట్టాలి. సో మొత్తం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వచ్చి డన్ అని కామెంట్ చేయాలి. సో ఈ 3 థింగ్స్ అనమాట. ఈ సింపుల్ 3 రూల్స్ అయితే మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అండ్ నేను ఎప్పుడు ఈ గివ్ అవే అనౌన్స్ చేస్తాను విన్నర్ని అంటే నాకు 5K సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన వెంటనే నేను గివ్ అవేని అనౌన్స్ చేసేస్తాను అనమాట. విన్నర్ని అనౌన్స్ చేసేస్తాను నేను ఈ గివ్ అవేలో ఎవరు విన్ అయ్యారు అని చెప్పేది. సో విన్నర్ని ఎలా చూస్ చేసుకుంటాను అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా 3 రూల్స్. అందులో కామెంట్ వచ్చేసి డన్ అని పెట్టాలి అని చెప్పాను కదా. ఎవరి కామెంట్కి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో వాళ్ళని విన్నర్గా నేను అనౌన్స్ చేస్తాను. బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరి కామెంట్కి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో అదే డన్ అని కామెంట్ చేస్తారు కదా, ఆ డన్ అనే కామెంట్కి ఎవరికైతే ఎక్కువ లైక్స్ వస్తాయో ఆ కామెంట్ని నేను విన్నర్గా పిక్ చేసుకుంటాను. సో మీకు ఎవరికైనా ఈ హాఫ్ శారీ నచ్చి మీరు ఈ గివ్ అవేలో మీరు కూడా ఎవరైనా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మాత్రం పార్టిసిపేట్ చేయండి. మీకు ఎవరికి వస్తుందో చెప్పలేను కదా. వచ్చిన వాళ్ళకి నాకు 5K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వగానే నేను వెంటనే అనౌన్స్ చేసేస్తాను అనమాట. విన్నర్ని అనౌన్స్ చేసేసి నేను వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కనుక్కొని వాళ్ళకి నేను డెలివరీ చేసేస్తాను అనమాట. డెలివరీ ఛార్జెస్ కూడా నేనే పెట్టుకొని నేను డెలివరీ చేసేస్తాను. నేను చూపించేదైతే ఈ గివ్ అవేలో ఈ హాఫ్ శారీ ప్రెజెంట్ చేద్దాము అని చెప్పేసి నాకు 5K సబ్స్క్రైబర్స్ రాగానే జస్ట్ 1K సబ్స్క్రైబర్స్ కోసం నేను గివ్ అవేని పెడుతున్నాను అనమాట. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్. బాయ్ బాయ్.